వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే బాచుపల్లి ప్రగతి నగర్లో ఒక దారుణమైన సంఘటన ఇది జరిగి 2 రోజులు అవుతుంది. రీసెంట్గా ఇది వెలుగులోకి రావడం జరిగింది. ఒక చిన్నారి, తనకి 4 సంవత్సరాలు, కన్న తల్లే అతి దారుణంగా ఆమెనైతే చంపేసింది. ఆమె తినే అన్నంలో విషం పెట్టి ఒక ఎలుకల మందు పెట్టి చంపేసిందంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే తర్వాత మరుసటి రోజు వాళ్ళ భర్త అది గమనించి పాప లెగకపోవడంతో మొత్తం కూడా చెక్ చేస్తే తనకి విషయం తెలిసింది. ముందు రోజు ఇలా తినే అన్నంలో విషం పెట్టేసింది. అదే అన్నం మళ్ళీ తను కూడా తినింది. కానీ పాప మాత్రం బ్రతకలేదు. హాస్పిటల్‌కి తరలించినా అక్కడ చికిత్స పొందుతూ పాప అయితే చనిపోయింది. సో, ప్రెజెంట్ ఎక్కడైతే సిట్యుయేషన్ జరిగిందో అదే ప్రాంతంలో మనం ఉన్నాం. సో, ఇక్కడ వాళ్ళు 102 అనే ఫ్లాట్‌లో అయితే ఉంటున్నారో. ఒకసారి ఇక్కడ వాచ్‌మెన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించండి. ఏం భయపడొద్దు. నార్మల్‌గా ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సాంబశివరావు, కృష్ణపావని నార్మల్‌గా చెప్పండి బ్రదర్. మీరేం భయపడొద్దు. అంటే ఎట్లా ఈ సిట్యుయేషన్ ఎప్పుడు జరిగింది? అది నిన్న నైటో, మొన్న నైటో అంత ఐడియా లేదు మాకైతే. ప్రస్తుతానికైతే వాళ్ళు అదే ఎవరితోని ఆళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటూ ఉంటారు. స్కూలుకి తీసుకెళ్తుంటారు, వస్తూ ఉంటారు. హ్మ్. అట్లనే తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు గొడవలు ఉన్నట్టు ఏం మాకేం తెలీదసలు. ఇలా వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా బానే ఉంటారా? బానే ఉంటారు. ఈ గొడవలు అలాంటివి కూడా ఏమీ లేవు ఆళ్ళకి. హ్మ్. బానే ఉండేటారు మరి. మరి ఏం జరిగిందో అంటే నార్మల్‌గా 2 రోజుల క్రితమే జరిగిందంటూ కూడా చెప్తున్నారు కదా! ఎలుకల మందు కలిపింది అని. అంటే ఎలా ఆమెనే బయటికెళ్ళి తెచ్చుకుందా? లేకపోతే ఎట్లా? మనకు తెలీదయ్యేం. ఓకే. మీ సీసీటీవీ ఫుటేజ్‌లన్నీ కూడా కరెక్ట్‌గా వర్క్ చేస్తాయా బ్రదర్? అన్నీ వర్క్ చేసేస్తాయి. సీసీ ఫుటేజ్ అంతా బానే వర్క్ చేస్తది. అంతా బాగానే ఉంటది. మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఎప్పుడైనా వాళ్ళతో గాని? అంటే ఏదో ఒక వర్క్ విషయంలో మాట్లాడతారు గదా! అలా ఏమి ఉండదు. వాళ్ళు హాయ్ అంటే హాయ్ అంతే. హ్మ్. హాయ్ అంటే హాయ్ అంటాం అంతవరకునే. అంటే 102 అంటున్నారు. అంటే ఫస్ట్ ఫ్లోరే. ఏదైనా గొడవ పడినా గాని పక్క ఫ్లోరోళ్ళు గాని కంప్లెయింట్ ఇవ్వడం, లేకపోతే మీకు వాళ్ళు ఏదైనా విషయాలు చెప్పడం. అలా ఏమి ఎప్పుడు కూడా లేదు. పోనీ మీరెప్పుడన్నా పైకి వెళ్తారు కదా! ఏదో ఒక పని చేయడానికి. అస్సలు లేదండి. సో, మీరు వాళ్ళతో ఏం భయపడొద్దు. నార్మల్‌గా భయపడను. చెప్పండి. లేదు లేదు. సో, వాచ్‌మెన్ అయితే ఆ విషయాలు చెప్పడానికైతే భయపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అంతా కూడా సైలెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళని అడిగే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒకసారి మనం 102 ఫ్లాట్ అని చెప్తున్నారు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రీసెంట్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మన హైదరాబాద్‌లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇలా ముఖ్యంగా ఇలాంటి అపార్ట్మెంట్స్‌లో లేడీస్ ఎక్కువగా ఇలాంటి ఘటనలకు ఎక్కువ పాల్పడుతున్నారు. ఒకసారి మనం పైకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే ఘటన జరిగిందో ప్రస్తుతం మనం అదే ప్రాంతానికి రావడం జరిగింది. అదే ఫ్లోర్‌లోకి రావడం జరిగింది. 102. సో, ఇదే ఫ్లాట్‌లో ఆ మహిళ చాలా దారుణంగా అయితే ప్రవర్తించింది. 4 సంవత్సరాలు ఉన్న కూతురును జస్వితను అతి దారుణంగా తను తినే అన్నంలో విషం పెట్టి అయితే చంపేసింది. ఒకసారి చూడొచ్చు మనం. అమ్మాయి యొక్క స్లిప్పర్స్, ఆ పాప యొక్క స్లిప్పర్స్ ఇవన్నీ గూడా చూస్తూ వాళ్ళ బంధువులు చాలా బాధపడే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆమె పుట్టి 4 ఏళ్ల మాత్రమే అవుతుంది. చాలా మిస్ అవుతున్నారు. చాలా అల్లరిముద్దుగా పెంచుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు హైదరాబాద్‌లో చాలా ఎక్కువైపోతున్నాయి. రీసెంట్‌గానే మన జీడిమెట్లలో కూడా చూసాం. ఒక కన్న తల్లి అతి దారుణంగా ప్రవర్తించి ఇద్దరు బిడ్డలను కూడా ఒక బొండాలు నరికే కత్తితో ఇద్దరిని కూడా నరికేసి ఒక కిచెన్ రూమ్‌లో పడేసి దాని తర్వాత ఆమె కూడా అదే ఆ బిల్డింగ్ పైకెక్కి కిందకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అక్కడ అంటే ముగ్గురు కూడా చనిపోయారక్కడ. ఇద్దరు బిడ్డలతో పాటు ఆమె కూడా చనిపోయింది. ఇక్కడ కూడా అటువంటి సిట్యుయేషనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ పావని ఎవరైతే కృష్ణ పావని అనే పేరు చెప్తున్నారో ఆమె అయితే చాలా దారుణంగా ప్రవర్తించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె కన్న బిడ్డకి మందు పెట్టడంతో పాటు ఆమె కూడా అదే విషం కలిపిన అన్నం తిని ఆ భర్తకి చేయకుండా సైలెంట్‌గా పడుకోవడం. దాని తర్వాత భర్తకి అనుమానం వచ్చి పాప లెగకపోవడంతో వెంటనే హాస్పిటల్‌కి తరలించడం. తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలియడం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే చాలామంది 2 రోజుల నుంచి కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అసలెందుకు మహిళలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? దీనికి అసలు కారణాలేంటి? అంటే భర్తతో తగాదాలు కావచ్చు, లేకపోతే పిల్లలతో విభేదాలు కావచ్చు, పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, వాళ్ళకి కూడా అనారోగ్యాల సమస్యలు ఉండొచ్చు. అయితే మరి ఇక్కడ అయితే మాత్రం ఎవరైతే 4 ఏళ్ల చిన్నారి జస్విత ఉందో తనకి అనారోగ్యంగా కారణంగానే ఈ విధంగా ప్రవర్తించిందని చెప్తున్నారు. చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఎక్కడికైనా మనం తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపించుకోవచ్చు. ఏదైనా హాస్పిటల్‌లో చూపించుకోవచ్చు. అయినా గాని మరి ఈ మహిళ ఎందుకు ప్రవర్తించింది ఈ విధంగా? ముఖ్యంగా ఇతని భర్తతోనే గొడవలకి ఇదంతా కూడా కారణమా? ఈ ఈ భర్త ఆ మహిళనేమైనా హింసిస్తున్నాడా? అందుకే ఈ కఠినంగా నిర్ణయం తీసుకుందాం. ఇలాంటి చాలా కోణాల్లో కూడా మనం ఖచ్చితంగా దర్యాప్తు చేసి తీరాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. సీరియల్స్ కావచ్చు, లేకపోతే వెబ్ సీరీస్‌లు కావచ్చు. వీటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
అంటే ఏ రకంగా చంపాలి? ఎవరికీ తెలియకుండా అనుమానం రాకుండా ఎలా చేయాలి? ఇటువంటి ప్లాన్స్ అన్ని కూడా ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, తనకి ఆ చిన్నారి అయితే ప్రస్తుతం లేదు. ప్రాణాలతో అయితే లేదు. తనైతే చనిపోయింది. జస్విత తన పేరు. తనకి 4 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ ఘటన ఎవరైతే పాల్పడిందో ఆమె కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రస్తుతం ఆమె ఆ బాచుపల్లి దగ్గర ఒక ప్రసాద్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. సో, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది. తను ఒక 2 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోయిన ప్రాణాలనైతే మనం తీసుకురాలేం. మహిళలు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా భర్తల పట్లే కాదు, చిన్నారుల పట్ల కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. భర్తల్ని హతమార్చడం, అటు పిల్లల్ని హతమార్చడం. అంటే భర్తకి, భార్యకి ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. మధ్యలో పిల్లలు బలైపోతా ఉన్నారు. సో, ఈ రకంగా చాలా మంది జీవితాలైతే కూడా నాశనం అవుతున్నాయి. మరి ఈ జస్విత మరి డిశ్చార్జ్ అయిన తర్వాత మరి ఆమెకు ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తుంది. శిక్ష పడాలి కూడా. మరి దీనికి ఆ భర్త సహకరిస్తాడా లేదనేది కూడా మనం చూడాలి. సో, తన పేరు సాంబశివరావు అని చెప్తున్నారు. ఇది వీళ్ళ సొంత ఫ్లాటే అని చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవా? అనే విషయం కూడా మనకు తెలియాల్సింది. ఈ పక్కన వారు కూడా ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. అండ్ కింద వాచ్‌మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇదంతా కూడా సిట్యుయేషన్ సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళని గట్టిగా అడిగే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళంతా నోరు విప్పి చెప్పకపోయినా పోలీసుల దర్యాప్తులో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చెప్పాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాల్సిందే. అప్పుడు ఖచ్చితంగా నిజాలేంటో అన్నీ కూడా మనకు బయటపడతాయి. అంటే కేవలం నేను ఎందుకు అడుగుతున్నానంటే, అంటే వీళ్ళకి ఏమైనా గొడవలు జరిగినప్పుడు ఆ ఇంటి పక్కన పక్క ఫ్లాటోళ్ళకి వినిపించడం గానీ, లేకపోతే ఇలా గొడవలు జరిగినప్పుడు వేరే రిలేటివ్స్ వచ్చి ఇక్కడ సర్ది చెప్పడం గానీ, ఇటువంటి సిట్యుయేషన్స్ అనేవి కూడా జరుగుతాయి. అంటే అలాంటి టైంలో మనకి క్లియర్‌గా అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. మనం చూడొచ్చు ఆ చిన్నారి యొక్క చెప్పులు. సో, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అసల. మరి ఆ మహిళకు ఇంత మనసు ఎలా వచ్చింది? ఆమె 9 నెలలు మోసి, ఆమె 4 సంవత్సరాలు పెంచి, చంపాలనే ఉద్దేశం మరి ఎలా వచ్చింది? దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా పోలీస్ దర్యాప్తులో ఎందుకు చంపింది అనే కారణాలు మాత్రం ఖచ్చితంగా బయటికి తెలిసే పరిస్థితి అయితే ఉంది. సో, ఇక్కడైతే ఎవరు మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఒకసారి మనం హాస్పిటల్ దగ్గరికైతే వెళ్దాం. ఒకసారి అక్కడ కూడా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య సమస్యలేంటి? ఇవన్నీ కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ భార్యాభర్తల వల్ల చిన్నారులు చాలా మంది బలైపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కూల్‌కెళ్ళే వయసులో, లేకపోతే ఇప్పుడు 4 ఆడుకునే వయసులో ఇలాంటి వాళ్ళందరూ కూడా బలైపోతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి. ఒకవేళ ఇందులో ఈ సాంబశివరావు తప్పు కూడా ఖచ్చితంగా కనిపిస్తే అంటే ఈ భార్య పట్ల అతనికి కూడా శిక్ష పడాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.